బరువు పెరగాలన్నా ఇలా బొద్దుగా తయారవ్వాలన్నా ఈ పొద్దున్నే టిఫిన్ ఈ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి. వాళ్ళు ఖచ్చితంగా ఇట్లా బొద్దుగా భలేగా ఆడుతున్నారు. క్లాస్ కడుతున్నాడు. ఆమె పెట్టుకోమమ్మ, ఆమె పెట్టుకో. అబ్బా ఓ మమ్మీ నువ్వు క్లాప్స్ కొట్టలే. మీ పిల్లలు బరువు పెరగాలంటే పొద్దున్నే ఇది తినిపిస్తే చాలు. బొద్దుగా అవుతారు, బరువు కూడా పెరుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్ల పిల్ల. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు అయితే స్పెషల్ రెసిపీ పిల్లలకి చాలా మంచిది కదా మమ్మీ? టేస్టీగా ఉందా? నచ్చిందా? మీరు కూడా తినండి అని చెప్పు. అక్కడ చెప్పు. హాయ్ చెప్పినావా? అది మా మమ్మీ చూసారా? హాయ్ చెప్పినా అనగానే హాయ్ చెప్తుంది. అట్లా ఉంటుంది మా మమ్మీ దగ్గర. హాయ్ చెప్పు మమ్మీ. అది యథాంశు హాయ్ చెప్పు. యథాంశు వాడు చెప్పడంట చూసారా? తలకాయ చెప్తున్నాడు. యథాంశు హాయ్ చెప్పు. ఇద్దరి కోసం మా మమ్మీయే చెప్తుందండి. బాగుందా? ఒంటికి చలవ చేసే ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా? పిల్లలకి ఇది వేసి ఫుడ్ తయారు చేసి పెట్టేగిన పిల్లలు బాగా బొద్దుగా తయారవుతారు, బరువు పెరుగుతారు, ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో పిల్లలకి ఎక్కువ వేడై గుల్లలు కూడా లేస్తూ ఉంటాయి. ఆల్రెడీ మా పిల్లలకు లేచినాయి, తగ్గినాయి, అంత అయిపోయింది. ఎందుకంటే ఇది వేసి వాళ్ళకి ఫుడ్ బాగా పెట్టడం వల్ల అయితే ఒంట్లో ఉన్న వేడంత అయితే తగ్గింది. మా పిల్లలు ఇబ్బంది పడినారు, వేరే పిల్లలు కూడా ఇబ్బంది అట్లా పడకూడదని ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇదైతే అందరికీ దొరుకుతుందని, మా ఏరియాలో అయితే దొరుకుతుంది, అందరికి దొరుకుతుందని అనుకుంటున్నా. ఇదేంటంటే తాటి బెల్లం అండి. దీని కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటదండి, నల్లగా ఉంటది, కనిపిస్తుంది. ఆ బెల్లం ఉన్నట్టే ఈ బెల్లం టేస్ట్ అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే తాటి బెల్లం కాబట్టి కొంచెం టేస్ట్ వెరైటీగా ఉంటుంది. పిల్లలకి ఇది వేసి ఏదైనా రాగి జావ కానీ ఇట్లా ఏదైనా చేసి పెట్టండి, వాళ్ళకు వెంటనే వేడంతా తగ్గేస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ తాటి బెల్లం తింటే ఎవరికైనా మంచిదే. కానీ పిల్లలకి ఇప్పుడు సమ్మర్ లో వేడి ఎక్కువ అవుతుంటది కాబట్టి నేనైతే ఇదే వేస్ట్ చేస్తున్నా వాళ్ళకు. పొద్దున టిఫిన్ ఈరోజు చేసినాను అనుకో, మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి అట్లా చేస్తున్నా. ఈరోజు అయితే తాటి బెల్లంతో చేద్దాం. ఒకసారి తాటి బెల్లం బాక్స్ చూపించుబా. ఇది తాటి బెల్లం బాక్స్ అండి. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటది లత అయితే. అది బ్లాక్ గా ఉంటదండి కదబా? టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటదండి, చాలా బాగుంటది. మీడియం సైజ్ బెల్లం ముక్కను అయితే తీసుకొని కొంచెం మన చిన్న రోల్లో వేసి దంచుతున్నా. అంటే మనం చేసే వంటకి ఎంత సరిపోతుందో అంత తీసుకుంటున్నా. ఓకే, అది మెత్తగా దంచుకోవాలా? అసలు గడ్డలు అయితే లేకుండా అయితే దంచుకోవాలా వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ నోట్లో గొంతులో అందుకు పడుతుంది కాబట్టి మనం మెత్తగా దంచుకోవాలి. ఒకసారి చూపిస్తాను రండి. మెత్తగా దంచుకున్నావా? ఇట్లా మెత్తగా దంచుకోవాలా? ఓకే, పొడిగా దంచుకోవాలి. పొడిగా అయితే దంచుకున్నాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఇప్పుడు నలిపిన బెల్లాన్ని అయితే బౌల్లోకి తీసుకుంటున్నా. ఓకే, నలిపిన బెల్లం అంటే ఇటు సైడ్ దంచుకున్నాను కాబట్టి దంచిన బెల్లాన్ని అయితే బౌల్లోకి అయితే తీసుకున్నాను. చూసినారా కదా? ఇట్లా చిన్న ఉండలుగా కూడా లేకుండా దంచుకోవాలా బాగా. ఎందుకంటే వాళ్ళ గొంతులో ఇబ్బంది పడతాం కాబట్టి మళ్ళీ మనకు అవన్నీ ఎందుకు ఇబ్బందులు, ఒకేసారి మెత్తగా దంచుకుంటే అయిపోతుంది, సరిపోతుంది. ఈ బెల్లంలో అయితే కొన్ని నీళ్ళు వేస్తున్నా. ఎందుకబ్బా? అది కరగాల కదా కొంచెం. ఓకే, ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవడానికి నీళ్ళు అయితే వేస్తున్నా. ఓకే, పక్కన పెట్టేద్దాం. నేను ఇంట్లోనే తయారు చేసుకున్న రాగి పిండి అయితే వేస్తున్నా. ముందు చిన్న బాక్స్ లో వేసుకోండి, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ. 2 స్పూన్లు రాగి పిండి అయితే గిన్నెలో వేస్తున్నా. ఓకే, 2 స్పూన్ల రాగి పిండి వేసిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే వేసి దాన్ని కలుపుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఉంటలు కడతాది కదా, అందుకోసమే కొంచెం కలుపుకోవాలి. ఓకే, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకొన్ని పోస్తా నేను, కొద్దిగా ఎక్కువ కొంచెం పోసిన. ముందే స్టవ్ పైన పెట్టి పోసుకుంటే ఉండలు కడుతుంది కాబట్టి అంతే. ఓకే, ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇట్లా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న దాంట్లో 1 గ్లాస్ నీళ్ళు అయితే పోస్తున్నా. ఓకే, అంటే రాగి పిండి మొత్తం ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్ళు అయితే పోస్తున్నా. ఓకే,
మీరు ఇంట్లో పిల్లలను బట్టి పోసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మాకు ఇద్దరు కాబట్టి నేను ఒక గ్లాస్ పోసుకున్నా. ఓకే, అంటే మనం అప్పుడు రాగి పిండి కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, కొద్దిగా రాగి పిండి ఎక్కువ వేసుకోవాలి, నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఓకే, దానిలో ఉప్పు ఇంకేమన్నా వేసేటి ఏమన్నా? దీంట్లో ఉప్పు కారాలు మిరపకాయలు ఏమి వేయకూడదు. ముందు దీన్ని బాగా పొయ్యి మీద పెట్టి సిమ్ లో ఉడికించుకుంటే చాలు, అవన్నీ ఏం అవసరం లేదు. ఇప్పుడు పొయ్యి మీద అయితే పెడుతున్నా. ఓకే, సిమ్ లో పెట్టి 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. అట్లే పొయ్యి మీద పెట్టి అయితే ఉండకండి, ఎందుకంటే అది వేడయ్యే కొద్దీ ఉండలు కడుతుంది కాబట్టి ఇట్లా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. అంటే అది రెడీ అయ్యేదాకా మనం రెడీ అయ్యేదాకా. ఓకే ఓకే, ఇది బాగా ఉడికిపోతుందండి. ఉడికి మొత్తం దగ్గర చూస్తున్నారు కదా, ఇంకా దగ్గర పడిపోయింది. ఓకే, అట్లా ఉడికించుకునే ఉండాలి, అదే కలుపుతూ ఉడికించుకోవాలి. మొత్తం అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే మరింత గట్టి పడుతుంది. ఓకే, రెడీ అయిపోయిందండి. స్టవ్ అయిందా? ఓకే, మొత్తం చల్లారిన తర్వాత ఇంకా మొత్తం చిక్కబడుతుంది. ఆల్మోస్ట్ చిక్కబడిపోయింది. ఇట్లా వేడిగా ఉన్నప్పుడే అప్పుడు బెల్లం కరిగించుకోవడానికి మనం నీళ్ళు పోసి పెట్టినాం కదా, అది ఇప్పుడు ఇట్లా వేడిగా ఉన్నప్పుడే పోయాలి. ఓకే, ఇది రెడీ అయిందా? రెడీ అయింది, చూస్తున్నారు కదా. ఇట్లా దంచుకొని పెట్టుకుంటే మనకు వాటర్ లో కలిసిపోతాను. ఓకే, మళ్ళీ మనం అందులో వేసి ఉడికించుకోకుండా. సరే సరే, జాలి అయితే తీసుకున్నా, డైరెక్ట్ అయితే వేయట్లేదు, ఎందుకంటే తాటి బెల్లంలో కొంచెం చెత్త అదంతా ఉంటుంది కాబట్టి నేనైతే జాలి తీసుకున్నా. జాలీలో వడగట్టి వేస్తున్నావా? ఓకే, దానిలో డస్ట్ గిస్ట్ చెత్త ఉంటది కాబట్టి వడగట్టి వేస్తున్నాం. ఓకే, వేసిన తర్వాత కలుపుకుంటాను. మొత్తం ఒకసారి కలుపుతాను. తాటి బెల్లం అయితే పిల్లలకు చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ లో వేడి ఎక్కువ చేస్తుంది పెద్దోళ్ళకి పిల్లలకు అందరికి. ఎవరైనా తాటి బెల్లంతో చేసుకొని తింటేనే మంచిదని నేను చెప్తాను. మరి స్వీట్ తినొద్దని అంటారు కదా, మరి నువ్వు తాటి బెల్లం పెడుతున్నావు? అదే డౌట్ నాకు కూడా వచ్చి డాక్టర్ని అయితే మేము అడిగే తెలుసుకున్నా, ఎందుకంటే వాళ్ళకి స్వీట్ ఎక్కువ పెట్టకూడదు అన్నారు కాబట్టి తాటి బెల్లం అయితే వాళ్ళకి పెడితేనే మంచిదంట. తాటి బెల్లం అయితే పెట్టమన్నారు సార్, ఎందుకంటే ఒంట్లో ఉన్న వేడిని అంతా తగ్గిస్తుంది కాబట్టి తాటి బెల్లమే పెట్టమన్నారు. ఆరోగ్యానికి చాలా మంచిది. మంచిది. అన్ని ఏరియాలలో అయితే తాటి బెల్లం దొరకదు, మన ఏరియాలో అయితే మనకు రోడ్డు పైన కూడా అమ్ముతా ఉంటారు బండ్లలో పెట్టి. దొరకపోయినా పిల్లల కోసం మనం తెచ్చుకొని చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు వేడైన తర్వాత ఆ గుళ్ళలు అదంతా మేము భరించినాం కాబట్టి చేసి పెడతాను. ఇదైతే ఇప్పుడు దీన్ని 5 నిమిషాల వరకు చల్లారనిద్దాం. ఓకే, 5 నిమిషాల పాటు చల్లారనిద్దాం. చూసినారు కదా, మొత్తం అయితే చల్లారిపోయిందండి. ఇట్లా చిక్కగా ఉండాలా, వాళ్ళు కొంచెం తినేటట్టుగా ఉంటేనే బాగుంటది. మరి పతలాంగా ఉండకూడదు, మరి అట్లా చిక్కగా ఉండకూడదు, ఒక రకంగా మీడియం లో ఉంటే సరిపోతుంది. ఓకే, చూసినారా, ఇట్లా తాటి బెల్లంతో చేసి పెడితే పిల్లలకు వేడి అనేది చేయదన్నమాట, అంత చల్లగా ఉంటుంది. తాటి బెల్లం తింటే ఎవరికైనా మంచిదే, అందుకోసం ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తాటి బెల్లంతో చేసినాం. పిల్లలకు తినిపించడానికి అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. మీ పిల్లలు బరువు పెరగాలంటే పొద్దున్నే ఇది తినిపిస్తే చాలు, ముద్దుగా బొద్దుగా అవుతారు, బరువు కూడా పెరుగుతారు. ఇంకా మా పిల్లలకైతే తినిపించేద్దాం. సమ్మర్ లో ఇది తినిపిస్తే పిల్లలకైతే చాలా చాలా మంచిది, ఒళ్ళు చల్లగా ఉంటుంది అనమాట, ఒంటికి చలవ చేస్తుంది. పొద్దున్నే ఈరోజు అయితే టిఫిన్ అయితే ఇదండి, చాలా చాలా హెల్దీ ఫుడ్ ఇది. 1 గంట పెట్టి అమ్మ అది చెప్తానని ఈమె కోపం వచ్చింది. మమ్మీ ఆవిటికా అది అది సమ్మర్లో ఇది తినిపిస్తే మాత్రం పిల్లలకి ఒళ్ళంతా కూలింగ్ ఉంటుంది అనమాట, వేడి చేయకుండా ఉంటుంది. అది అమ్మా అర్జుడు ఆట ఆడుతాడు. ఏం మమ్మీ నువ్వేమో సైలెంట్ ఉన్నావు? అబ్బా ఎక్కిరిస్తుంది, అబ్బా ఎక్కిరిస్తాను. ఇక ఎక్కిరిస్తాను. అబ్బా ఆవెట్టుకొని ఆవెట్టుకో అది. యథాంశు చెట్టు వద్దు నైనా ఆమె పెట్టుకో. అది మమ్మ నీకు వద్దా? మరి ఆవెట్టుకోపో. పో మమ్మీ ఆవెట్టుకోపో. అది ఇట్లా ఆడుతూ పాడుతూ తింటారండి. వాళ్ళు ఆడుకుంటానే తింటారు, మనం అదే పనిగా ఎత్తుకొని చక్కర వేసుకొని
అవును. బలవంతంగా పెడతాం అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఆడుకునేటప్పుడే పెడితే ఆ. బాగా తింటారు కదా మమ్మీ. ఆమెట్గా యతాన్షా డాడీ మా మమ్మీ అయితే డాడీ అని కూడా అంటుందండి లాస్ట్కు. నాన్న అను నాన్న అను. డాడీ అంట నాన్న అనమంటే డాడీ అంటుంది. పిల్లలకైతే చాలా చాలా హెల్తీ ఫుడ్ ఇది. పొద్దున్నే టిఫిన్ కదా. ఈ పిల్లలు బరువు పెరగాలన్నా ఇలా బొద్దుగా తయారవ్వాలన్నా ఈ పొద్దున్నే టిఫిన్ ఈ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి. వాళ్ళు ఖచ్చితంగా ఇట్లా బొద్దుగా భలేగా ఆడుకుంటారు. చూడు మా వాడు క్లాస్ కడుతున్నాడు. ఆమె పెట్టుకో మమ్మ, ఆమె పెట్టుకో. అబ్బా యతాన్షి ఓ మమ్మీ నువ్వు క్లాప్స్ కొట్టలే. క్లాస్ కొట్టలేదు నువ్వు. కొట్టు ఎట్లా కొట్టేది క్లాస్ కొట్టు. అమ్మా మరి యతాన్షి నువ్వు కొట్టు. క్లాస్ కొట్టినా యతాన్షి ఇద్దరు బాగా నడుస్తున్నారండి. ఇంట్లో అల్లరి కాదు. చూసినారు కదా రెసిపీ ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా మీ పిల్లలకి ఇట్లే చేసి పెట్టండి. ఇట్లనే అల్లరి చేస్తుంటారు ఇంట్లో కదా. చేస్తారా? ఎట్లా చేస్తారా అల్లరి? అట్లా చేస్తారా? కొడతాదంట. అబ్బా యతాన్షుడు ఆవెట్టుకో మమ్మీ, ఆవెట్టుకో. అయిపోయా అంతే. చూసినారు కదా పిల్లలకి ఇట్లా వాళ్ళకి నోటికి రుచిగా చేసి పెడితే గిన్నె మొత్తం ఖాళీ అవుతుంది. చూసారుగా బాగా ఆడుకుంటారు కదా మమ్మీ. చూడక చెప్పు ఆడుకుంటారా? జీ 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 ఆడుకుంటారా? మరి ఉంటాం. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ మమ్మీ. బాయ్ మమ్మీ. అదే యతాన్షి బాయ్ 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 బాయ్.